నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజని గారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ ద్వారా ఒక రాజకీయంగా ఒక కొత్త వివాదానికి తెరలేపిందనే చూడొచ్చు. గతంలో మనం ఈ టాపిక్‌కి సంబంధించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక శుభకార్యం కావచ్చు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరినైనా కోల్పోయినప్పుడు ఇటువంటి సందర్భాలలో రాజకీయాలను పక్కన పెట్టి ఓకే. అక్కడికి అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నేతలు హాజరవ్వడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం. ఎప్పటినుంచి చూస్తున్నాం? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఆలింగనం చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, తారకరత్న గారి ఆ పరిస్థితుల్లో ఇద్దరు ముచ్చటించుకున్నారు. అలా రకరకాల సందర్భాలలో మనం చూసాం. ఇది మంచి రాజకీయ వాతావరణం అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు దానికి భిన్నంగా బోండా ఉమామేశ్వరరావు గారు, అలానే అంబటి రాంబాబు గారు పక్కన కూర్చోవడం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. వైసీపీ నేతలతో వేదికలను పంచుకోవద్దని గట్టిగానే చెబుతూ బోండా గారిని వివరణ కూడా కోరారు. ఆయన కూడా చెప్పారు ఆయనదైన శైలిలో. నేను ఏదైతే మాటలు మాట్లాడానో ఆ మాటలకి కట్టుబడి ఉన్నాను అంటే. ఏం చెప్తారు ఓవరాల్‌గా ఈ ఇష్యూకి సంబంధించి ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు? ముఖ్యంగా ఇదంతా అభద్రతా భావం ఉన్నప్పుడు కలిగేటటువంటి చర్య అండి. ఎందుకంటే ఈ పని చేస్తే కూటమికి ఇబ్బందేమో, ఈ పని చేస్తే ఓటింగ్‌కి ఇబ్బందేమో, ఈ పని చేస్తుంటే మనల్ని తగ్గించినట్టేమోనని ఒక అభద్రతా భావం. లేకపోతే ఎక్కడైనా అంటే పెళ్ళికి వెళ్ళినా, వెళ్ళకపోయినా చావు ఇంట ఖచ్చితంగా రాజకీయాలు పక్కన పెట్టి, కులాలు, మతాలు పక్కన పెట్టి అందరూ కలిసి వెళ్ళినటువంటి తీరుతెన్నులు గతంలో ఒక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు, ఒక ఎంపీ చనిపోయినప్పుడు, ఒక ముఖ్యమంత్రి చనిపోయినప్పుడు అన్ని పార్టీల వారు వచ్చేవారండి. కానీ ఇప్పుడు మరి ఏంటో ఆ రాజకీయం ఏంటో అర్థం కాని విషయం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారంటే చంద్రబాబు గారికి ఏమన్నా కోపమా? ఏంటి ఆ కోపాలేంటి? ఎందుకంటే ఆయన టీడీపీలో కూడా వర్క్ చేశారు. చంద్రబాబు గారి కంటే ముందు మంత్రి పదవి కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు గారు స్వయాన నన్ను నువ్వు అన్న అంటూ దగ్గర తీసుకున్నావు. నీలాంటి నిజాయితీ గల వ్యక్తిని కోల్పోవడం నా దురదృష్టకరం అంటూ ఆయన మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా ఒక అభినందన లేఖ రాసినారండి. ఇది మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయాల్లో. అంటే ప్రభుత్వంలోంచి, పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ మీద బురద జల్లేటటువంటి వాతావరణం మనం చూసినాం. అది ఎవరైనా గాని, ఏ పార్టీ వారైనా గాని. హ్మ్. కానీ వెళ్ళిపోయిన వ్యక్తి ఎంతటి గొప్పవాడని నమ్మి భావించి అతనికి ఒక అభినందన లేఖ రాసినటువంటి ఎన్టీ రామారావు గారి చరిత్ర. దాన్ని అందుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు. వీళ్ళు చరిత్రలో లిఖించబడినటువంటి పేర్లండి ఇవి. ఇవి ఎవరు చెరపలేనటువంటి నామధేయాలంటారు కదా! అటువంటి పరిస్థితి. సో, ఇటువంటి విషయంలో అంత గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు కమ్యూనిటీ కాపు ఉద్యమం అంటూ తెరలేపితే లక్షల కొద్దీ కదిలి వచ్చిన జనం విడివిడిగా పార్టీల వారండి. ఎవరు ఏ పార్టీల వారో ఎవరికీ తెలీదు. అన్ని పార్టీల వారు కలిసొచ్చారు. ఎందుకంటే అది కాపుల కోసం చేస్తున్న ఉద్యమం కాబట్టి కాపులు కదిలి రావాలి. అది ఏ కాపులు? తెలుగుదేశం కాపులు, వైసీపీ కాపులు, టీడీపీ కాపులు ఇన్ని కాపులు ఉండవండి. అసలు ఆ పదాలు కూడా వాడుకోకూడదు. అంటే కాపు రిజర్వేషన్ వల్ల అందరికీ బెనిఫిట్ వస్తుంది. టీడీపీ కాపులకొస్తది, వైసీపీ కాపులకొస్తది. సో, ఇక్కడ కాపు ఉద్యమంలో పోరాడిన వ్యక్తి అని ఒక కాపు కులస్తుడు, ఒక కాపు కోటాలో టికెట్ తీసుకున్న వ్యక్తి, ఒక కాపు ఓటింగ్ పడితే గెలుస్తున్నటువంటి వ్యక్తి, ఒక కాపు నాయకుడు చనిపోతే చూడడానికి వెళ్ళకూడదు, పలకరించకూడదు, వాళ్ళతో పాటు సభని షేర్ చేసుకోకూడదు, స్టేజ్ మీద ప్రసంగాలు ఇవ్వకూడదు, వాళ్ళని ఉత్తేజపరచకూడదు. ఎక్కడికెళ్ళినా మన నాయకుడు చెక్క భజనే చెయ్యాలంటే ఊస్తారండి. ముఖాన ఊస్తారు. అంటే ఎవరి ఎవరి సభకెళ్తుంటే వారిని గొప్పగా పొగడాలి కానీ, వెళ్ళిన సభలో కూడా మన నాయకుడు గొప్పతనం పొగుడుకోవాలంటే అది ఆశ్చర్యకరం. అలాగే చేసినారండి జ్యోతిల్ నెహ్రూ గారు. వయసు రీత్యా పెద్దవారైనప్పటికీ నిన్నటి రోజు రాజమండ్రి సభలో స్టేజ్‌ని పంచుకున్నారండి. మొట్టమొదటి స్పీకర్‌గా హ్మ్. ఆయనకే అవకాశం ఇస్తే ముద్రగడ గారు ఎంత గొప్పగా విరోచిత పోరాటాలు చేసినారు, నిరాహార దీక్ష చేసినారు. వీటి గురించి చెప్తారేమో అనుకుంటే, ఆ కాపులని ఆదుకున్నటువంటి వ్యక్తి, కాపు కార్పొరేషన్ నిధులిచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అంటూ అక్కడ కూడా వాళ్ళ అధినాయకుడిని ప్రశంసించుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మేము గతంలో ఏ నాయకుల్ని కూడా చూడలేదండి. అరే! అంటే ఎవరింటకి వెళ్తున్నాం? హ్మ్. వారి హ్మ్. గురించి మాట్లాడాల్సింది పోయి అక్కడ కూడా జాకీలేసి పైకి లేపుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. అంటే కాపు కార్పొరేషన్ ఎందుకిచ్చినారండి? జ్యోతిర్లారి గారు తెలీదా? మన ఓటింగ్ ఎక్కువుందని ఇచ్చారా? మన మీద ప్రేమతో ఇచ్చారా? కాపు రిజర్వేషన్ ఉద్యమం చేస్తే దాని నుంచి పుట్టిన బిడ్డే కాపు కార్పొరేషన్. అది కూడా కోట్ల నిధులన్నారు.
రూ. 1,00,00,000 నిధులన్నాడు. 900 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, లక్షలకు కూడా పరిమితం లేని పరిస్థితి. మరి ఆ కాపు కులంలో టికెట్ తీసుకున్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు గతంలో వైసీపీలో కూడా పనిచేసినారు. ఆయన టీడీపీ ట్రాప్‌లో పడొద్దంటున్నారు. సో, మరి ఆయన అడగల ఎక్స్‌ప్లనేషన్ అంటే ఆయన పొగిడాడయ్యా. నువ్వు అక్కడికెళ్ళి ముద్రగడను పొగుడుతావేంటి? ఆ సభకెళ్ళి మనల్ని పొగడాలా. అక్కడ కూడా నాయకుడు గొప్పతనం చెప్పాలా. నువ్వెళ్ళి ముద్రగడ గారు ఎంత గొప్పవారో, ఆయన్ని అవమానించినందుకే 2019లో ప్రభుత్వం హ్మ్. పడిపోయిందేమో యెస్. అనే పదాన్ని వాడారండి. మేడం, ఇప్పుడు వాళ్ళ బాధ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఎవరైతే జ్యోతుల నెహ్రూ గారు కూడా చెప్పిన దాని ప్రకారం అక్కడ అంబటి రాంబాబు గారితో ముచ్చటించడం వల్ల ఇబ్బందేమీ లేదు. 2019 నాటి పరిస్థితుల దృష్ట్యా ఓడిపోవడం దృష్ట్యా ఏదైతే ఒక స్పీచ్ ఇచ్చారో అది ఇబ్బందికరం. మరోపక్క కాపుల్లో అలజడి మొదలైంది అని అన్నారు. ఇవి మాట్లాడాల్సిన వ్యాఖ్యలు కాదు. ఈ వ్యాఖ్యల పట్లే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామంటూ కూడా వాళ్ళు గట్టిగానే చెబుతూ ఉన్నారు. బట్ నిజంగా రీజన్ అదే అయ్యుంటదనిపిస్తుందా మీకు? ఒకటి మాత్రం ఓపెన్ సీక్రెట్ ఏంటంటే చంద్రబాబు గారికి ముద్రగడ గారంటే విపరీతమైన కోపం, అక్కసు. అది ఎందుకొచ్చింది అంటే ఎందుకు రాదండి. రాజుగారి చిన్న భార్య మంచిదనంగానే ముందు భార్య, రెండో భార్య చెడ్డ కింద లెక్కే గదా! అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు స్వయాన పిల్లనిచ్చిన అల్లుడిని పక్కన పడేసి, ముద్రగడ గారికి ప్రయారిటీ ఇస్తూ, మంత్రి పదవినిస్తూ, అందులోనూ ఆయనకిచ్చినటువంటి అవకాశం ఏంటంటేనండి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక 7 ఉద్యోగాలు అనుకుంటా అండి. ఆయన సంతకం చేసి ఇచ్చేస్తే వాళ్ళు గవర్నమెంట్ కింద ఎళ్ళిపోతారండి. అది బహుశా కొన్ని కొన్ని కోటాల్లో ఆర్‌డీఓ ఆఫీస్‌లోనో మరెక్కడో ఒక 7, 8 ఉద్యోగాలేవో పర్టిక్యులర్‌గా పెట్టారటండి. అంటే అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం కదండీ! ఎన్ని వందల మంది ఎమ్మెల్యేలుంటారు. ఇప్పుడు 175 మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రెండిట్లో కలిపి ఎంతమంది ఉండేవాళ్ళు? ఒక 200 పైచిలుకు. సో, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మనిషికి 7, 7 ఉద్యోగాలు చొప్పున 4,500 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారండి. ఒక మనిషి చనిపోయినా గాని ఒకళ్ళ జనాల జీవితాలలో, వాళ్ళ కుటుంబాల్లో కనిపించే వెలుగులో బ్రతికున్నట్టే. అంత గొప్ప అవకాశాన్ని ఎన్టీ రామారావు గారు ముద్రగడ గారికి ఇచ్చారు గానీ, స్వయాన ఆ పిల్లనిచ్చిన పాపం పిల్లని చేసుకున్నటువంటి అల్లుడికి ఎందుకు ఇవ్వలేదంటే, అతని మీద ఉండే అపనమ్మకం. ఆయన 1984లో ఒక లెటర్ రాసినారండి. 84కి ఎందుకు రాసేసినారో నాకు ఆశ్చర్యం. 83లోనేమో పార్టీ పెట్టారు. తర్వాత గెలిచినారు. కానీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళని ఎంతో మంది చూస్తున్నాం ముద్రగడ. నీలాంటి నిజాయితీ పరుడు, నీలాంటి నిబద్ధత గల నాయకుడు అసలు అంటూ ఆయన గురించి ఒక అభినందన లేఖ రాసినండి. అది ఇయర్ చూస్తే 84 అని ఉంది. హ్మ్. 84కే ఆయనకి పక్కనే ఉండి శత్రువుల్లాగా, పక్కనే ఉండి బల్లెంలాగా ఎంతమంది తయారయ్యారో నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు రాజకీయంలో. ఇలాంటప్పుడు అన్నా అని ప్రేమగా దగ్గర తీసుకున్నటువంటి గొప్ప రాజకీయవేత్తవి అంటూ పొగిడారు. సో, ఆ కడుపులో మంట అలాగే ఉంది. సరే ఆ కడుపులో మంట అలా ఉన్నప్పుడు అతన్ని టీడీపీలోకి పిలవకూడదు కదా! మరెందుకు పిలిచినారు? ఆయన తనంతట తాను ఏ పార్టీలోకి ఎళ్ళడండి. ఆ పార్టీ నాయకులొచ్చి వాళ్ళ ఇంటికొచ్చి ఒక వారం రోజులు తిరిగి, ఒక నెల, 2 నెలలు ఎదురు చూసి, ఒక సంవత్సరం పాటు అడగ్గా, ఆయన కొన్ని ఆంక్షలు పెట్టగా, అప్పుడు ఆయా పార్టీల్లో, ఆయా శ్రేణులతో కల్పించి, అప్పుడు ఆయన చేరడం జరుగుతదండి. అటువంటి పరిస్థితుల్లో మరి ఆయనకి ఎంపీనో, ఎమ్మెల్యేనో ఏదో ఇచ్చినారు కదా! మరప్పుడెందుకు టీడీపీకి పిలిపించినారు? అవసరం. అవసరం. దరిద్రం ఏంటంటే చంద్రబాబు గారికి ఉండేటటువంటి ఒక పాపం శాపం అనుకోవాలి. ఆయన్ని ఎవరైతే బాగా తిడతారో వాళ్ళనే ఆయన మళ్ళీ పొగడాల్సొచ్చిద్ది. ఆయన ఎవరినైతే ఎక్కువ అసహించుకుంటాడో గతి లేక మళ్ళీ వారినే పార్టీలోకి స్వాగతించాల్సొస్తది. అది ఒకటి ముద్రగడ గారి దగ్గర నిరూపితమైంది. రెండోది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిరూపితమైందండి. ఈ ఇద్దరు కాపు నాయకులు. హ్మ్. వీళ్ళిద్దరితో అవసరం ఉంటది. అవసరం ఉన్నప్పుడు తప్పక నెత్తిన రూపాయి పెడితే పావలాకు కూడా చల్లని పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి ఆయనే. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నా పక్కన లేకపోతే నేనేమైపోయేవాడినో అనేది ఆయనే. సో, ఈ వైరుధ్యం చూడండి అదేదో ఏలినాటి శాపంలాగా వీళ్ళిద్దరిని కూడా ఆయన భరించాడండి. వీళ్ళిద్దరంటే కూడా ఆయనకిష్టం లేదు. మరి కష్టపడి భరించాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టారండి. ఈరోజు ముద్రగడ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విడదీస్తే కాపు ఓటింగ్ అటు, కొంత కాపు ఓటింగ్ ఇటు వెళ్ళిపోతే చెల్లాచెదరైపోతే మధ్యలో ఆయన దూరి గెలిచేయాలండి. డివైడ్ అండ్ రూల్‌లో ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి ఏదో ఒక రోజు ఎదురు దెబ్బ తగలకపోతుందా? సరైన నాయకుడొచ్చి బుద్ధి చెప్పకపోతాడా? అని ఎదురు చూస్తున్న టైంలో ఈ పరిణామాలు దాపరించినాయని నేనైతే భావిస్తున్నాను. అంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు బోండా గారు కూడా ఒక క్లారిటీగానే ఉన్నారు. నేననే మాటలకి వెనక్కి తగ్గేది లేదు. కట్టుబడే ఉన్నాను. 25 ఏళ్లగా నేను టీడీపీతో కలిసి ప్రయాణిస్తున్నాను. ఓకే. ఇంతేనా నన్నర్థం చేసుకుంది అంటూ ఆయన కంటతడి పెట్టుకున్నారు అనేది కూడా ఒక వార్త వచ్చింది. అవునో కాదో మనకు తెలీదు గానీ. ఏమంటారు?
అఫ్ కోర్స్ అండి. ఖచ్చితంగా. ఇప్పుడు టీడీపీలో బలమైన కాపు నాయకుడు ఎవరు అంటే మంత్రి నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారో, లేకపోతే చినరాజప్ప గారో వీళ్ళెవరు కాదండి. ఎందుకంటే వీళ్ళెవ్వరి వెనకాల కాపు కులస్తులు ఉండరు, నిలబడరు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయరు. వాళ్ళందరూ నిత్యం ఏదైతే కమ్మ కమ్యూనిటీ వాళ్ళు వారి చుట్టూ ఉంటూ వారిని ముందుకు నడిపిస్తుంటారు ఆ నాయకుల వరకు. కానీ ఒక్క బోండా ఉమా గారి చుట్టూ కాపు నాయకులు ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ రంగా గారి అనుచరుడుగా మంచి పేరుంటూ అదే విజయవాడలో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి గారిని కూడా పక్కన పెట్టి టీడీపీని వదిలి వెళ్ళలేదండి. మరి అంత నిబద్ధతగా ఉన్న వ్యక్తికి ప్రధాన ప్రయారిటీ ఇవ్వాలి కదండి. గతంలో మాచర్ల ఘటన జరిగినప్పుడు కూడా వీరోచితంగా వెళ్ళి 4 దెబ్బలు తిన్నాడా, రక్తసిక్తం అయిపోయాడా, ప్రాణాలతో పోరాడి వచ్చినాడా, మీ 175 ఎమ్మెల్యేల మొత్తంలో ఒక్క బోండా గారే కదండి. సో అతనికి ప్రధాన ప్రయారిటీ ఇవ్వట్లేదు, పక్కన పెడుతున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి ధోరణి. దానికి హ్మ్. ఆధారం ఏంటండి అంటే పాలిట్ బ్యూరో సభ్యుల్లో ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి ఏదో అధ్యక్ష పదవికి ఇచ్చేసినారట. అదేంటది? పాలిట్ బ్యూరో అన్ని కమ్యూనిటీలు ఉండాలి కదా! దాంట్లో ప్రధానంగా బలమైన నాయకుడు గదా! మరెందుకు అతన్ని పక్కన పెట్టారు? అనేది కొంచెం సందిగ్ధం అండి. ఆయన వైసీపీలోకి వస్తారో రారో క్లారిటీ లేదు. అది తెలీదు కానీ, ఆయన తనున్న పార్టీలోనే తన ప్రాధాన్యత పెంచుకోవడం కోసం, తనున్న పార్టీలోనే తనేంటో నిరూపించుకోవడం కోసం, తను ఉన్న చోటే ఒక యుద్ధం ప్రకటించుకున్నాడండి. ఆ యుద్ధంలో ఖచ్చితంగా అతను గెలిచి నిలబడతాడు. వారికి అతని అవసరం ఉంది. ఆ కమ్యూనిటీ అవసరం ఉంది. బోండా ఉమా గారి అవసరం ఉంది. బోండా గారిని పక్కన పెడితే కొంత ఓటింగ్ అటు ఇటు చెల్లాచెదరైపోయే పరిస్థితి కూడా ఉంది కాబట్టి, తప్పని పరిస్థితిలోనైనా ఆయనకి ప్రయారిటీ ఇవ్వాల్సిందేనండి. ఓకే. ఇక మరో పక్క ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు. ఇప్పుడు ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటూ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అన్నారో, ముఖ్యమంత్రి గారి నోట వెంబడి కూడా పదాలు మారిపోయాయి. ఇప్పుడు అమరావతి అనంటే కేవలం అమరావతి మాత్రమే కాదు, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా సమగ్ర అభివృద్ధి జరగాల్సిందే అంటూ ఒక ఆ పరిధి పైన క్లారిటీ ఇచ్చేశారు. ఎలా చూడాలి? అంటే ఆయన కూడా ఇండైరెక్ట్‌గా మావిగన్‌కి సపోర్ట్ చేస్తున్నట్టేనా? ఒక్కటే అండి. ఆయన మావిగన్‌కి సపోర్ట్ చేస్తున్నాడంటే అది ప్రజల అభీష్టం మేరకో, ప్రజల ఆకాంక్ష మేరకో కాదండి. కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. కాంట్రాక్టర్లు టెండర్‌లు వేయడానికి ఆలోచిస్తున్నారు. కాంట్రాక్టర్లు ముందుగా వాళ్ళంతట వాళ్ళు డబ్బు పెట్టి తర్వాత ప్రభుత్వం నుంచి తీసుకునే పరిస్థితి కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే అదండి. హ్మ్. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని పనులు చేస్తారు. తర్వాత ప్రభుత్వం నుంచి దఫాలుగా వాళ్ళకి డబ్బులొస్తాయి. ఆ ప్రభుత్వం ఉంటేనే డబ్బులొస్తాయి. ఆ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ కోర్టుల చుట్టూ కేసులు వేసుకుంటూ మమ్మల్ని బతికించాల్సినటువంటి పరిస్థితి కాంట్రాక్టర్లకి ప్రతి ఏటా జరుగుతదండి. అది ఏ ప్రభుత్వాలైనా గాని. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతికి టెండర్‌లేయడానికి వచ్చేవాళ్ళు, అమరావతిలో కన్‌స్ట్రక్షన్ కట్టడానికి వచ్చేటటువంటి కంపెనీల వాళ్ళు కడు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే, అర్రె! మారదండి బాబు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రాగల 15 ఏళ్ళు మనమే ఉంటాం రా తమ్ముడు. నువ్వు అలా ఎలా 5 ఏళ్ళని చెప్తావు, 15 ఏళ్ళని చెప్పని అన్నాదమ్ముల మధ్య అవినాభావ సంబంధం ఒక విజువల్‌లో మేము చూసినాం. అలా జరగదండి. అందులోనూ సెంట్రల్ కూడా మాతోనే ఉందండి. అందుకని అసలు జరగదండి. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? ఒకవేళ సెంట్రల్ గనక మీతో ఉండుంటే లిక్కర్ కేసులో ఆయనే, కల్తీ మద్యం కేసులో ఆయనే, లిక్కర్ స్కామ్‌లో ఆయనే, ఇందులేడు అందులేదు సందేహం వలదు అన్నన్ని కేసుల్లో ఆయన్ని ఇరికిచ్చి, కనీసం ఒక నోటీస్ ఇచ్చే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు తమరు? అంటూ కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. హ్మ్. అదేంటది రాజకీయాల గురించి వాళ్ళకెందుకంటే కావాల్సింది వాళ్ళకే మరి. ఎందుకంటే 17 మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేసేస్తాను. పీపీఈ పద్ధతి విధానం అన్నప్పుడు టెండర్‌లేయడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు ఎందుకు వెళ్ళిపోయారు? ప్రభుత్వం మీతోనే ఉంది. సెంట్రల్ మీతోనే ఉంది. కూటమి 15 ఏళ్ళు ఉంటుందేమో అనేటటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా నమ్మించాలి కదా మీరు. అదే లోకేష్ గారు చెప్తారు. కాంట్రాక్టర్లు, టెండర్‌లేసేవాడు, కంపెనీల వాళ్ళు ఆయన చూసి పరిగెడుతున్నారు. ఎందుకలా మళ్ళీ వస్తాడేమోననా? వస్తే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేసి ప్రజలకి వైద్యాన్ని దగ్గర చేస్తాడనా? మేడం వాళ్ళే చెప్తూ ఉంటారు కరెక్టే. కదా పలు సందర్భాలలో మళ్ళీ జగనొస్తే, మళ్ళీ జగన్ రాబోతున్నారు అని వాళ్ళే ప్రజలకు హింట్స్ ఇస్తూ ఉంటారుగా. అవునండి. పలు విధాలుగా తలుచుకునేది అంటే వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ టీడీపీ వాళ్ళేనండి. ఒక సాక్షి దాంట్లో ఒక వ్యూ వచ్చిందనుకోండి. అదేది 3 ఛానెల్‌లో గంటలు డిబేట్ దాని మీదే జరుగుతదండి. ఇక్కడ ముఖ్యంగా అమరావతి వర్సస్ మావిగన్ అన్నప్పుడు
ఈ మావిగన్ అంటే ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా అందరికీ కూడా మేము కూడా రాజధానిలో ఉంటే బాగుండు. 29 గ్రామాల్లో భూములు కొనుక్కునే కెపాసిటీ గాని, అంత ఆర్థిక మూలాలు కానీ మాకు లేవు. హ్మ్. మనం అందరం కూడా ఎదుగుతాం. అందరూ రాజధానిలోకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఏది మీ ఊరంటే మేము క్యాపిటల్‌లో ఉన్నామండి. మేము స్టేట్ ఆంధ్ర అండి. ఆంధ్రాలో క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ ఏంటి? బందర్‌లో ఉన్నోళ్ళు క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు. విజయవాడలో ఉన్నోళ్ళు క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు. గుంటూరులో వాళ్ళు కూడా క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు. సో, అమరావతి వర్సెస్ మావిగన్ అంటే దగ్గర దగ్గర 45 లక్షల ఓటింగ్ ఇంటూ 50,000 ఓటింగ్. సో, దానికే కొంచెం కంగారైపోయిందండి. పోనీ టెండర్‌లేసుకొని పనులు చేసుకుంటే జగన్ గారు కూడా ఇబ్బంది పెట్టరండి. కానీ ఎలా వేస్తున్నారు టెండర్‌లు? 4,500 సెంట్రల్ సిటీ అన్నమాట. ఒక మెట్రోపాలిటన్ సిటీ లాంటి ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాల్లో రాజధాని నగరంలో 4,500 స్క్వేర్ ఫీట్ కి పార్లమెంట్ కన్స్ట్రక్షన్ కైతే గౌరవ గౌరవ అనుభవజ్ఞులు దీనికి మాత్రం 14,000, 15,000 అంటూ బుర్జ్ ఖలీఫాకి అయ్యే ఖర్చు చూపిస్తున్నారు. సో దీనివల్ల ఈ మధ్యలో సొమ్మంతా వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చేసుకొని టెండర్లు వేసుకొని మీకెంత మాకెంత అని వాటాలు పంచుకొని తినేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానా సొమ్ము అంటూ దాని మీద ఆయన పోరాటం చేస్తారండి. ఆయన ప్రభుత్వం మారగానే ఫస్ట్ చేసే పని అమరావతిలో రివర్స్ టెండరింగ్. అంటే వేసిన వాళ్ళకి ఇవ్వరు. టెండర్లు ఏ కోటాలో ఇచ్చారు, ఎంత దాంతో ఇచ్చినారు, ఇవన్నీ కూడా వేసేటప్పటికి మళ్ళీ మాకు రాదు. మా బతుకులు బయటకు వచ్చేస్తాయి. మమ్మల్ని ఆయన పసిగట్టేస్తారు. సో పెట్టిన ఖర్చు రాదు. ఇప్పుడు మేము టెండర్ వేసి మేము కాంట్రాక్ట్ తీసుకొని మేము రోడ్డు కన్స్ట్రక్షన్ లేకపోతే కింద డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే ఇంకో టీసీఎస్ ఏమన్నా కంపెనీలు పెట్టడానికి ముందుకొస్తే తర్వాత మమ్మల్ని ఖచ్చితంగా రివర్స్ టెండరింగ్ లో మేము దొరికిపోతాం. ఈజీగా దొరికిపోతాం. ఇంకొక ఆయన చెప్పారండి. ఆయన ఏమంటారంటే 1,50,000 పైచులకు ఏవో కాంట్రాక్ట్లు వచ్చినాయట. అవి ఎవరెవరికి వచ్చినాయో కులాల వారీగా అంటే ఏ ఏ కులాలు ఎదిగినాయి, ఆ కాంట్రాక్టర్లు ఎవరెవరికి ఇచ్చినారు అని లెక్క తీయండి అంటే మెగా వాళ్ళు, తర్వాత ఏదైతే ఆర్వీఆర్ వాళ్ళు అంటే రామోజీరావు గారికి సంబంధించిన అల్లుళ్ళు వాళ్ళు, మెగా కంపెనీ వాళ్ళు అంతా వాళ్ళోళ్ళే అవుతుందండి. అంతా వాళ్ళే తినిస్తున్నారు, వాళ్ళే వాటాలు వేసుకున్నారు, వాళ్ళే ఎదిగిపోతున్నారు. ఇది ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఎదుగుదలకి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అయిపోతుంది. దీంట్లోకి అన్యులు బయటికి లోపలికి రాలేరు అనేది గౌరవ పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్ అప్పుడు చెప్పినారండి. ఆయనకు కూడా బహుశా అనుమానం వచ్చింది అమరావతి మీద అనేది మనం ఎవిడెంటరీగా నమ్మొచ్చండి గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడేం గావాలి? అసలకే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రం. సంపద సృష్టి అంటారు చంద్రబాబు నాయుడు గారు. విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భాలు చూసాము. కంపెనీస్ వస్తున్నాయని అంటున్నారు. అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క కంపెనీ రావడం కూడా చూడలేదు. ఓకే. ఇది ప్రాక్టికల్. నాయకులు ఏం చెప్తున్నారన్న విషయాన్ని పక్కన పెడితే ఇది ప్రాక్టికల్. మనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఒక 6 నెలల క్రితం ఏదైతే టాటా పవర్ వచ్చిందో దానికి సంబంధించి ఆహ్, ద ఒ వచ్చి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఒడిషాకి తరలిపోతుందని స్వయంగా ఆ సంస్థే వెల్లడించింది. ఎకనామిక్ టైమ్స్‌లో కూడా ఈ కథనం రావడం జరిగింది. ఏంటి ఏపీలో పరిస్థితి? ఓ పక్క కంపెనీలు రాక, ఒకవేళ వచ్చినా కూడా తరలిపోయిన పరిస్థితులు 6 నెలల్లోనే. ఏదైతే ఈ టాటా కంపెనీ ఏదైతేనండి దీనికి పావలాకి, రూ. 10 ఎకరాలు కాదు భూములు ఇచ్చేస్తానని గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు చెప్పారండి. అయితే కానీ పావలాకని మనకు చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మీకెంత మాకెంత? మీకు పావలాకని రాస్తాం కానీ మాకు ముప్పావలా ఇవ్వాలా? అంటూ ఏదో డిస్కషన్ డీల్స్ జరుగుతున్నాయండి. సో అలాగే స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగినారేమో టాటా కంపెనీ వారు. అలా ఎందుకు ఇస్తాం? హ్మ్. మేము పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కంపెనీస్ కి పావలాకి ఇచ్చేస్తున్నాం, 10 పైసలకి ఇచ్చేస్తున్నాం భూములని ప్రకటించినాం కాబట్టి మీకు కూడా 99 సంవత్సరాల లీజు, 10 పైసలు కాంట్రాక్టు అట్లా ఏదో రాసేసినారండి. రాసేసి టాటా కంపెనీ వాళ్ళని ఒప్పుకోమన్నారు. ఒప్పుకోమంటే సరే మేము ఒప్పుకుంటాం. మీరు ఫ్రీగా భూములు ఇస్తే మేము డెవలప్ చేస్తాం. మీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. ఫ్రీగా ఇస్తామని బయట వాళ్ళకి చెప్తామయ్యా. మీకెందుకు ఇస్తాం ఫ్రీగా? మనలో మనమాట నీకెంత నాకెంత అని అడిగి ఉంటారండి. సో వాళ్ళు దానికొని ఒప్పుకొని ఉండరు. ఎందుకంటే వాళ్ళు వెళ్తుంది కూడా ఒరిస్సాకి. ఆ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. ఒరిస్సా వాళ్ళు ఎక్కువ మీరు చూసుంటే వాళ్ళు వెళ్ళే ట్రైన్ కూడా ఎలా ఉంటుందో చూస్తారు కదండి. వాళ్ళందరూ ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, ఇటు మహారాష్ట్ర ఇటు సైడ్ వచ్చి బతుకుతూ ఉంటారు. ఆ ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నక్సలిజం, మావోయిజం ఇలా ఎక్కువ ఉంటుంటాయి. సో వాళ్ళకి జీవనోపాధి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కంపెనీల డెవలప్మెంట్ అనేది ఆ రాష్ట్రానికి చాలా అవసరం. సో అక్కడున్న పరిస్థితికి బహుశా ఏదైతే మనం చెప్పిన డీల్ వాళ్ళు ఇస్తామన్నారేమో. మనం కూడా ఇస్తామన్నాం. కానీ పేరుకి. బయట ఇస్తామన్నాం. లోపల లోపల ఆట అంటారు చూడండి. ఆ ఆటలో
మీకెంత నాకెంత, ఇదిగో కాంట్రాక్ట్ మా వాడికే ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ వీడే కడతాడు, ఉద్యోగులు మేము చెప్పిన వాళ్ళనే తీసుకోవాలి, ఇదిగో పావలాక్ అని చెప్పి బయట రాస్తాం, మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి, కానీ దీనికి ఇన్ని కోట్లు మాకు పంపించాలి, ఇది క్విట్ ప్రోకో ద్వారా మీకు మా హెరిటేజ్ కి భూములు కొనాలి, సో ఆ భూములు ఎకరాలు ఉన్నాయి అవి మీరు పర్చేస్ చేయాలి, ఇలా చాలా డీల్స్ జరిగి ఉంటాయేమో. అందుకనే ఆ కంపెనీ అనుభవజ్ఞులు కాదని, నిజంగా అవసరం ఉపాధి అవసరం అనే ఒరిస్సా పరిసర ప్రాంతాలకి, అందులోనూ ఓపెన్ గా వాళ్ళు ఏదైతే చెప్తే అదే చేస్తున్నారు. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి, లోపల బయట ఈ ఆటలో టాటా కంపెనీ నేను ఆడలేనయ్యా ఈ ఆట మీరే ఆడుకోండి అని చెప్పి పారిపోయిందేమో ఇప్పుడు ఇలా ఒక అనే కంపెనీ పరిస్థితి. వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, వచ్చే కంపెనీలు కూడా ఎందుకు వెళ్ళిపోయాయని ఆరాధిస్తాయిగా. అందులోనూ ఈ కంపెనీ ఎక్కడ వస్తానందండి అది నాకు తెలియదు, ఎందుకంటే వైజాగ్ అనిందా అమరావతి అనిందా, ఎందుకంటే అమరావతికి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఇంకా టాటా కంపెనీలు ఇవన్నీ కూడా వచ్చేస్తే అక్కడ ఏసీ బస్సులు పెట్టి షిఫ్ట్ ప్రకారం ఉద్యోగులు వస్తూ పోతూ ఉంటే అమరావతి డెవలప్ అయిపోదునండి. ఈ 2 ఏళ్ల కాలంలో అనుభవజ్ఞులు పక్క రాష్ట్రంలో ఉండే టీసీఎస్ కంపెనీ ఈ రాష్ట్రంలోకి పెట్టలేకపోయారు. కానీ పెద్ద పెద్ద వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు, గ్యాస్ లేకుండా వంట చేసేసిన వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉపాధి కల్పించలేని పరిస్థితి అయింది. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే 6,930 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు వారి తండ్రి వారు అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. సో పార్లమెంట్ సాక్షిగా మనం సంధించిన ప్రశ్నకి వారిచ్చినటువంటి ఆన్సర్ వ్రాతపూర్వకంగా ఎవిడెంటరీగా మీ రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు 6,930 కోట్లు. బట్ ఎవిడెంటరీగా గౌరవ నారా లోకేష్ గారు చెప్పింది 22 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేసినాడు నా సోదరుడు నారా లోకేష్ అంటూ ఆవిడెవరండి, హోంశాఖ మంత్రి వర్యులు ఒక జూమ్ కాల్ లో తెచ్చేసిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ. సో ఇది చెప్పుకోవడానికి బానే ఉండండి. ఆ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ జూమ్ కాల్ లో ఇంకొంచెం ఎక్కువ జూమ్ చేసి అదేదో అమరావతికి తీసుకురావచ్చు కదండి, అనకాపల్లికే పోవాలా అవి కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి ఎదుగుదల అంటే తార్మార్ తక్కర్మార్, మళ్ళీ సెక్రటేరియట్, హైకోర్టు, సచివాలయం ఈ 3 కన్స్ట్రక్షన్స్, అప్పుడు టెంపరీ ఇప్పుడు పర్మనెంట్. ఆ కట్టడాల్లో కూడా దాని మోడలింగ్ కి దాన్ని ఇంకా టెక్నాలజీగా బాగా చూపించడానికి, సో అడ్వాన్స్డ్ అద్దాలు పెట్టించడానికి, వీటికి మెరుగులు దిద్దడానికే కొన్ని కోట్లు ఖర్చు అయిపోతున్నాయండి. సో ప్రభుత్వ ఖజానాలోంచి డబ్బులు పేర్లు మార్చి తీసి బయటికి మార్చి షెల్ కంపెనీలు పెట్టి వాళ్ళ అకౌంట్ లో పడేస్తూ వాటాలు వేసేస్తూ దేశాలు దాటిచ్చేస్తున్న పరిస్థితి నెలకొనింది అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవిడెంటరీగా చూపించినారండి. ఎవిడెంటరీగా ఆయన అన్ని 70mm సినిమా చూపిస్తుంటారు, దాన్ని ఇది కాదు అది కాదు అనడానికి లేదు, అన్ని పార్లమెంట్ సాక్షిగా అడుగుతారు. పేపర్ లీక్ చేసేది పార్లమెంటే. ఇదేంటో సెంట్రల్ కూటమితో కలిసి ఉందనే పేరే గాని అసలు టీడీపీ ప్రభుత్వాన్ని ఇరికిచ్చేది దొరికిచ్చేదే బీజేపీ అయిపోతుందండి సెంటర్ లో. వీళ్ళు ప్రశ్నలు అడగానే ఆన్సర్ కి టైం కావాలని అడగచ్చుగా. మా కోర్టులో ఎవరైనా కేసు వేయగానే మేము వాయిదాలు అడుగుతామండి, వాయిదాలు అడిగి వారి ఓపిక నశించే వరకు, కేసు వేసిన వాడు లోక్ అదాలత్లో కేసు కొట్టేసే వరకు వాయిదాలు అడుగుతారు. సో ఇక్కడ వాళ్ళు ప్రశ్న అడగానే టక్ మన ఆన్సర్ ఇచ్చేస్తుంది పార్లమెంట్ సాక్షిగా. ఈ ఆన్సరు పాప మాజీ ముఖ్యమంత్రి వర్యులు 70mm సినిమాలో చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు కూడా టాటా కంపెనీ వెళ్ళిపోయిందని వాళ్ళు మెయిల్ పెట్టి అది ఎవిడెంటరీగా దొరికింది కాబట్టి మీరు అడగగలుగుతున్నారు. దాని కింద కారణాలు కూడా రాసి ఉండాల్సింది, అవి రాస్తే ఇంకో కంపెనీలు కూడా రావు, అవి టర్మ్స్ అండ్ కండిషన్ అవి రాయకూడదేమో. అండ్ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఎవిడెంటరీగా మాట్లాడుతూ ఉంటారు, మనకు తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో 2019లో ఎన్నికలకు ఒక నెల ముందుగా ఏదైతే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి శంకుస్థాపన ఒక రాయి వేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాని విద్యుత్ విషయంలో కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్లో కావచ్చు, మేమంతా కష్టపడ్డాం. ఎనీ టైం క్రెడిట్ చోరీకి సిద్ధంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం, క్రెడిట్స్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకటండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి గతంలో కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గతంలో కూడా ఎయిర్పోర్ట్ కోసం రోడ్డు అటు తిప్పారు ఇటు తిప్పారు అంటూ చాలా మాటలు మాట్లాడేవాళ్ళండి. అంటే వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాం కదా. సో భోగాపురం ఎయిర్పోర్ట్ కి అంతా ఇతనే ఇటు నుంచి అటు తిప్పేస్తున్నాడు, చాలా మంది కేసులు వేసినారు ఆ గవర్నమెంట్ లో అని అన్నారు. ఆ కేసులు అన్ని క్లియర్ చేసేసినారండి. కొన్ని వందల వేల కేసులు హైకోర్టు సాక్షిగా పడితే వాళ్ళందరితో కూర్చోబెట్టి ఇంత కాదు అంత కాదు ఇంత అని సెటిల్ చేసి ఆ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎవిడెంటరీగా కోర్టులో వేసిన కేసులే సాక్ష్యం. ఆ కేసులు ఆయన టైంలో క్లోజ్ అయిపోయినదే సాక్ష్యం.
సాక్ష్యం అండి. ఇంకా అండ్ కోవిడ్ బయట వాళ్ళు టైంలో ఎవరు చెప్పకల్లా. కోవిడ్ లాంటి సిట్యుయేషన్ లో కూడా పనులన్నీ వేగవంతంగా చేసి దాన్ని జరిపించి ఆ పరిస్థితులు కూడా ఎవిడెంటరీనే. 100% అండి. సెంట్రల్ కి ఆయన ఎంత దూరంగా ఉంటారో, అంటే పార్టీకి ఎంత దూరంగా ఉంటారో, సెంట్రల్ ఆయనకి అంత సన్నిహితంగా ఉంటదండి. హ్మ్. ఆయన ఈ టాస్క్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి సంబంధించి నాకు పనులు వేగవంతం అవ్వాలి అంటూ ఒకసారి గనక మోడీ గారిని కలిస్తే ఆ పనులు ఆయన వచ్చేటప్పటికి పరిగెట్టేవండి. మీరు ఒకటే సాక్ష్యం 17 మెడికల్ కాలేజీలు అనుభవం కల్లా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాలేకపోయారండి. ఆడతా పాడతా ఢిల్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు కనపడుతుంది కానీ ఇక్కడ కాలేజీలకి శాంక్షన్ అయిపోయిందండి. ఈ రాగల అంటే 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపే ఉంటది. ఈ 3 సంవత్సరాల్లో 17కి ఒక 3 కాలేజీలు కలిపి ఒక 20 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకుందాం. ఒక 3 సరదాగా తీసుకురాకూడదు? మన వల్ల అవుతుందేమో! అంటే అవతల వ్యక్తి శక్తి సామర్థ్యాలు మనం తగ్గించుకుంటున్నారు కానీ వాళ్ళు కూటమి వాళ్ళు అతని శక్తి ఏంటనేది పక్క రాష్ట్రాల వరకే తెలుస్తుంది. 1,50,000 ఉద్యోగాలు ఒక్క దెబ్బకి సచివాలయం స్టాఫ్ అంటూ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి ఇవన్నిటితో పాటు ధీటుగా ఇప్పిచ్చేసినారు. సందుకొక సచివాలయం. ప్రతి ప్రతి రైతుకి అందులో అందుబాటులో రైతు భరోసా. ఇంటింటికి సమస్యలేంటి? పథకాలు అందినయా? అందలేదా? కుటుంబంలో ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? ఇవన్నీ కూడా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. హ్మ్. కేరళ రాష్ట్రం ఈయన పెట్టినటువంటి స్కీమ్ ని పినరవి విజయ్ గారండి ఎవిడెంటరీగా ఇంత వ్యవస్థను ఎలా సృష్టించారు? సందుకొక సచివాలయం హౌ ఇట్ పాసిబుల్? ఈ వ్యవస్థ ఏంటి? అంటే ప్రభుత్వంకి ఒక సైమల్టేనియస్ గా అంటే సమాంతరంగా ఒక సమాంతర గవర్నమెంట్ ని సృష్టించేశారు. ఎందుకంటే అందరూ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేరు కదా. ఎంఆర్ఓ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో తెలియదు కదా. ఎప్పుడు డ్యూటీకి వస్తారో తెలియదు కదా. కానీ సచివాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి వ్యవస్థని ఒక సృష్టించేసినారు. సో ఇది అతని శక్తి సామర్థ్యాల్ని పక్క రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి ఆయన ఎంత కృషి పడ్డారు, ఎంత కృషి చేసినారు, భూముల మధ్య ఉండే సమస్యలని, వివాదాల్ని పరిష్కరించారు అనడానికి హైకోర్టు వేదికగా సాక్ష్యం అండి. దానికి ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వాళ్ళకి ఎంత క్రెడిట్ చోరీ చేయాలనుకున్నా కోవిడ్ టైంలో సంపదను సృష్టించలేని టైంలో కూడా ఏ పథకం ఆగలేదు. అవును. ఆ! హ్మ్. కనీసం వైద్యం చేపించుకోవడానికి బయటికి రాలేని పరిస్థితుల్లో ఇంటింటికి సరుకులతో సహా, వైద్యంతో సహా ప్రతి ఇంటికి ఒక వాలంటీరు ఒక వైద్యుడులాగా కనపడ్డారండి. వైద్యో నారాయణ అనిపించిన పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో జరిగింది, నెలకొనింది. అది దేశవ్యాప్తంగా ప్రధాని గారికి తెలుసు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రికి తెలుసు. భోగాపురమే కాదండి ప్రతి దాంట్లో క్రెడిట్ చోరీ చేసేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఏం చేయలేదు. వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం అమరావతిలో పెట్టుబడుల మీద తప్ప, ఆ హ్మ్. పెట్టుబడిలో వచ్చే కాంట్రాక్టులను, టెండర్లను కొట్టేయడం తప్ప, దాంట్లో మీకెంత మాకంత వాటాలేసుకోవడం తప్ప, ఈ పథకాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొనిందండి. ఆయన అంటారు, మంచంలో ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతది. జగన్ గారు నొక్కితే వింటే ఉందని. ఇప్పుడు మీరు నొక్కండి. మీరు మంచంలో ఉన్న ముసలయ్య కాదు కదా. మీరు ఓపికగా తిరుగుతున్నారు కదా. మంచిగా యోగాలు, ఆసనాలు వేయగలరు కదా. చక్కగా అనర్గళంగా మాట్లాడగలరు కదా. మీరు మంచంలో ఉన్న ముసలయ్య కాదు కదా. మీరు నొక్కండి బటన్. మీ వల్ల అవుతుందేమో. ఎప్పుడెప్పుడు ఏ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేక మీరిచ్చినటువంటి సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేయలేక మళ్ళీ గడప గడపకి అని జగన్ గారు పెడితే ఇంటింటికను మీరు పెట్టి మీ ఎమ్మెల్యేలు తిప్పుతున్నారు. వాళ్ళు ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారో తెలుసా? వాళ్ళు వెళ్ళే రోడ్డు మీద ముందు రోడ్డు లేదు. నువ్వు ఏ రోడ్డు మీద వద్దాం అనుకుంటున్నావో ముందు ఆ రోడ్డేసి రావయ్యా అంటూ ఎమ్మెల్యేని సందు చివర నిర్బంధించి వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి. మేడం. సో ఇటువంటి దయనీయ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుందండి. అండ్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రేపు శ్రీకాకుళం జిల్లాకి సీదిర అప్పారాజు గారితో వెళ్ళడం కోసము ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్ళే కాన్వాయ్ రూట్ ఏందో అది 4 రూట్లు ప్రపోజల్‌లో పెట్టినప్పటికీ కూడా పోలీస్ వారు వేరే రూట్ ఏదో సూచిస్తున్నారు. బట్ ఇప్పటి వరకు రోడ్డు మార్గంగా వెళ్ళేది ఏదైతే ఉందో దానికైతే అనుమతి లభించలేదు. మీరివ్వకపోతే మేము నడుచుకుంటానే వెళ్ళిపోతాం అంటున్నారు వైసీపీ నేతలు. ఏం చెప్తారు? ఒకటండి సిదిరి అప్పలరాజు గారి మీద వేసినటువంటి కేసు మీరు తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఆయన A3గా ఉన్నారండి. A3గా ఉన్నారు. అది మామూలుగా అయితే 304A అంటారండి. అంటే నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అన్నమాట. దాని వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది. అది నడిపిన వ్యక్తి మైనర్. అతనికి లైసెన్స్ లేదు. హ్మ్. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ గా జరిగినటువంటి ఇన్సిడెంటే కానీ ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని సిదిరి అప్పలరాజు గారి కొడుకు దృఢంగా చంపాలనే కాన్సెప్ట్ తో డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్ తో పబ్లిక్ గా గుద్ది చంపరు కదండి.
సో అది రెగ్యులర్ గా కనీసం రాష్ట్రంలో ప్రతిరోజు ఒక 1000 కేసులు నమోదవుతాయి. ఒక 1000 కేసులు. దాంట్లో దగ్గర దగ్గర ఒక 100 కేసుల్లో వాళ్ళు బయటికి రాలేనటువంటి కేసులుంటాయి. ఒక 30 కేసుల్లో నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ లో ప్రాణాలే పోతూ ఉంటాయండి. అంటే వాళ్ళు గుద్దేసి ప్రాణం పోయినటువంటి ఇన్సిడెంట్ ప్రతిరోజు నమోదవుతుంది. కానీ ఎవరింట్లో కేసు ఇది సిదిరి అప్పలరాజు గారి కొడుకు కాబట్టి హైలైట్ చేసినారు. ఆయన్ని ఆయన్ని అరెస్ట్ చేసిన కారణాలు ఏంటంటేనండి, ఆయనట ఎవిడెన్స్ ని తారుమారు చేసేస్తాడట. ఆయనంట సాక్షుల్ని భయపెట్టేస్తాడట. ఆయనంట ఆ కేసులోంచి కొడుకును బయటికి తీసుకురావడం కోసం ఇంకేమైనా చేసేస్తాడట. ఆయన కావాలనే ఆ బైక్ ఇచ్చి పంపించినాడట. ఏమంటే ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నది పబ్లిక్ గా జరిగిన ఇన్సిడెంట్. సాక్షుల్ని ఆయన ఎలా ప్రభావితం చేయగలుగుతాడండి? ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం వారిది ఉండగా సాక్షుల్ని బెదిరించే పరిస్థితి ఉంటదా అండి? ఒక పసిబిడ్డ అంటే 18 ఏళ్ల లోపు వ్యక్తి చేసిన తప్పుకి మీరు శిక్ష వేయండి. అందరికీ ఎలాంటి శిక్షో సిదిరి అప్పలరాజు కొడుకు కూడా అలాంటి శిక్షే. అతని పసిబిడ్డ, పైల్వాన్ బిడ్డ, సిదిరి అప్పలరాజు బిడ్డ ఇవన్నీ మనకు అక్కర్లా. ఒక వ్యక్తి నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ తో ఇంకొక వ్యక్తి చావుకి కారణం అయ్యాడు. కానీ చంపల, చావుకి కారణం అయ్యాడు. సో దాని పరంగా చెప్పండి. అసలు ఇటువంటి కేసుల్లో A3ని అరెస్ట్ చేసిన చరిత్ర ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలోనే లేదండి. కొత్తగా A3ని అరెస్ట్ చేయడం అనేది వింత విచిత్రం. కోర్టే ఆశ్చర్యపోతుంది. ఎందుకండి అంటే లేదండి అతను బయట ఉంటే ప్రభావితం చేసేస్తాడు అనేటటువంటి అరుదైన ఆన్సర్. సో రోజా గారు 100 కోట్లు స్కామ్ చేసేసింది. అదేంటది ఆవిడ ఆడుదాం ఆంధ్రాలో ఉన్నారండి. ఆఖరికి ఆవిడ మీద ఏం కేసు నమోదు చేసినారండి? ఆవిడ ఏదో పేపర్లు చించేసిందంట ప్రభుత్వ వ్యతిరేకంగా. దాని గురించి ఆవిడ మీద కేసు నమోదు చేసినారండి. అంటే ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంట్లో నమోదైన కేసు ఏంటండి? 498 కేసు అండి. క్రూయాలిటీ ఆఫ్ హస్బెండ్, లేకపోతే అత్త మామ, ఇంకొకళ్ళు. ఇది రోజుకి ఎన్ని కేసులు నమోదవుతాయో గౌరవ అనుభోగ్యులైనటువంటి ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రి వరకు తెలియదు బహుశా. కానీ రెగ్యులర్ గా నమోదైన కేసులు. కానీ జోగి గారి ఇంట్లో కదా మనం మీడియాలో మాట్లాడుకోవాలి. సో ఇటువంటివి మనం సరదాగా కూర్చొని మాట్లాడుకోవచ్చండి యూట్యూబ్ లో. కానీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి చూడండి, TV5, ABN, మహా న్యూస్, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్. వీటిలో రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి చెప్పుకోవచ్చు. కానీ అదేంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ లాగా వాళ్ళ ఇంట్లో 498 పడింది, వీళ్ళ ఇంట్లో నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ కేసు పడింది, లేకపోతే ఈవిడ పేపర్లు చించేసింది. ఇవి సమస్యలు కాదండి. పొగాకు గిట్టుబాటు ధర లేదు. ఆక్వా రైతులు చదివితే ముడిసరికి ఏదైతే అది అందక రొయ్యలు చేపలు చనిపోతూ వాళ్ళకి నష్టం వస్తుంది. ఇది కాక మామిడి రైతులకు గిట్టుబాటు లేదు. ఇవి రాష్ట్ర సమస్యలు ఇంకా కూడా చాలా ఉన్నాయి. పథకాలు అందట్లేదు, కొత్త పెన్షన్స్ రాయట్లేదు, తల్లికి వందనం మీకు అని చెప్పి 22 లక్షలకి ఇచ్చినారంట. గతంలో 24,50,000 పైచులకి ఏదో ఉన్నాయంట. 2.5 లక్ష లబ్ధిదారులు తగ్గిపోయారట. మరి మీకు 15,000 అన్నప్పుడు మీకు కూడా 13,000 పడినాయి కదా. ఈ 2,000 కమిషన్లు ఏంటి? గతంలో అలా తీసేసుకున్నారన్నారు కదా. ఇప్పుడు కూడా మీరు అదే ఆచరిస్తున్నారు కదా. మీరు పెనుమార్పు తీసుకొచ్చి 15కి ఇంకొక 500 కలిపి ఇవ్వాలి కదా. సో ఇవన్నీ కూడా సమస్యలండి. నేనేం చెప్తున్నానంటే ప్రముఖ ఛానల్స్ కి దయచేసి మీరు మీ కాన్సన్ట్రేషన్, జర్నలిజం అంటే నిజాన్ని బయటకు తీసుకురావాలి కాబట్టి మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ తో పోటీ ఎందుకండి? చక్కగా మీరు సమస్యల మీద స్పందించండి. రాష్ట్రంలో ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో రాష్ట్ర ప్రజలు అదే ఆలోచించండి. అంతేకాని మీరు కూడా పిచ్చపాటి మాట్లాడుకుంటా, ఆయన ఎవరండి ఆ మహా న్యూస్ వంశీ గారు అనుకుంటా, రాజీవ్ అని పిలుస్తున్నారండి. నాకు అసలు ఆశ్చర్యం అవుతుంది. ఆ రాజీవ్ని పిలుస్తాడేంటి ఆయన? వాణి అంటున్నారు. ఏంటి వీళ్ళు జోకర్ లాగా ఉన్నారా? జర్నలిజం ప్రొఫెషన్ చేస్తున్నారా? వాణి ఏమైతే మనకెందుకు, లేకపోతే రాజీవ్ ఎవరైతే మనకెందుకు, వాళ్ళ ఇంట్లో కేసు అయితే మనకెందుకు? అతని పూజకు పనికిరాని పువ్వు అయితే ప్రభుత్వ పథకం ఆగిపోతుందా? అతను ఒకవేళ పూజకు పనికొస్తే ప్రభుత్వ పథకాలు మనకు వచ్చేస్తాయా? సో మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం వ్యవస్థలు అనేది కొంచెం అర్థం చేసుకోవాలండి ప్రముఖ ఛానల్స్ వారు. కానీ ఏదైనా సరే నడుచుకుని వెళ్ళిపోతా అంటున్నారుగా. అదేనండి, పోరాట పటిమ ఉండేటటువంటి పరిస్థితుల్లో వారి ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు. మొన్న ఎప్పుడో ఫ్లైట్ ఆపేస్తే నేను ట్రైన్ లో వచ్చేస్తానన్నారు. ఇప్పుడు ట్రైన్లు, దారులు, రూట్లు అన్ని ఆపేస్తే నడుచుకొని వచ్చేస్తానన్నాడు. పాదయాత్ర సంవత్సరం తర్వాత పెట్టాల్సిన పాదయాత్ర ముందే బటన్ నొక్కి ముందే ఓపెన్ చేసినారేమో చంద్రబాబు గారు. ఆయన నడుస్తానంటే ఆయనతో పాటు కలిసి నడిచేవారు వైజాగ్, విజయనగరం పరిసర ప్రాంతాల్లో కోకలలు. సో పాదయాత్ర ముందే రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే ఆయన యాత్రని ఆపాలని ఆలోచిస్తున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. అంతేకాని ఆయన ములాఖత్ అనేది మాత్రం ఆపడం ఎవరి తరం కాదండి. అండ్ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గరే ఒక స్లోగన్ వెలిసిందండి. యుద్ధంలో జగనన్నకు గాయం చేసిన మొనగాడు ఇంకా పుట్టలేదు, ఒట్టేసి చెబుతున్నా మేము జగనన్న కోసం యుద్ధం చేస్తాం, దేనికైనా సిద్ధం అన్నారు. మొన్నేమో రప్పా అన్నారు. ఎలా పోతుంది ఇది ప్రజల్లోకి?
ఒకటండి. ఇది ప్రజల్లోకి ఎటు సంకేతం వెళ్తుంది అనే దానికంటే నిన్నటి రోజండి డిఎస్సిలో జరిగినటువంటి స్కామ్ గురించి నారా లోకేష్ గారు ఒక సభ సాక్షిగా జగన్ అన్న అంటూ ఓపెన్ ఛాలెంజ్‌లు చేస్తున్నారండి. అతను ఒక మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, గతంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీగా అన్ని పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి. సింగిల్ బ్యాట్స్‌మన్ లాగా వన్ అండ్ ఓన్లీ ఆర్మీ లాగా తనని తానే నిరూపించుకుంటూ, తనని తానే చెప్పుకున్నటువంటి ఒక మహోన్నత శిల్పం లాంటి వ్యక్తి. అతని గురించి మనం మాట్లాడేటప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారునో, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారునో అంటే బావుండు. మీరు విద్యాశాఖ మంత్రి అంటే ఫస్ట్ టైమ్ గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఫస్ట్ టైమ్. అది ముగ్గురు కలిసి ఒకరి మీద పడిపోతే అది కూడా తారుమారు తక్కరమారు ఆటల్లో ఎలా అంత ఓటింగ్ వచ్చిందో అక్కడ ఉన్న వారికి అర్థం కావట్లా. సరే ఎట్టగొట్ట మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన మీకు ముఖ్యమంత్రితో, మాజీ ముఖ్యమంత్రితో ఓపెన్ ఛాలెంజ్ అవసరమా? మీరు అలా రెచ్చగొట్టే కొద్దీ, ఆయన్ని అనే కొద్దీ ఆయన సైన్యం ఇలాగే తిరుగుబాటు చేస్తారండి. అంటే ఎందుకు సైన్యం తిరుగుబాటుకు వస్తుందంటే మా నాయకుడితో యుద్ధం చేస్తారా? అయితే మా నాయకుడు వెనకాల మేమున్నామని. ఛత్రపతి శివాజీ మహారాజు జై భవానీ, జై శివాజీ అంటే ఆయన ఒక్కడే యుద్ధం చేయలేదండి. ఆయన కోసం ఎంతో మంది సైన్యం తరలి వచ్చి ఆయనతో పాటు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అండి. యుద్ధం అంటే ఒక వ్యక్తి చేసేది కాదు కాబట్టి రాజు మీద ఛాలెంజ్ విసురుతున్నారు కాబట్టి ఆ రాజు వెనకాల ఉండే సైన్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అంటూ ఒక సంకేతాలు ఏమన్నా ఇస్తున్నారేమో వైసీపీ వాళ్ళు, నాకైతే తెలియదు కానీ మీరు మాత్రం పబ్లిక్ స్టేజ్ల మీద గొడ్డలి పార్టీ, సైకోగాడు, నీది ఒక బతుక, వీళ్ళు కూడా లేకపోతే రెచ్చగొట్టే జగన్. విధంగానే ఫ్లెక్సీలు పెడుతున్నారు కదండీ! ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళు వీళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళేదో 4 మాటలని వాళ్ళతో ఒక 40 మాటలు అనిపించుకోవాలనుకుంటున్నారు. ఆ చూడాలి. 40 మాటలు అనేవాళ్ళు ముందు వీళ్ళు మాట్లాడిన 4 మాటలకి స్పందిస్తున్నారనేది గ్రహించాలి. మిమ్మల్ని ప్రజలు ఎంపిక చేసి గెలిపించినందుకు టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ కంపెనీ అమరావతిలో తీసుకురండి, డెవలప్ చేయండి. అంతేగాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంట. తల్లి, చెల్లి, గొడ్డలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంట. చెల్లికి బాగోకపోతే చూడలేని వాడు వీడు మనల్ని పరిపాలిస్తాడా? కనీసం కోడలితో కేసు వేయించుకున్న వాడు అతను మనకి మంత్రా? ఇతనితోనే మనం పరిపాలింపబడిందంటూ ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లాలట. అంటే అవతల వ్యక్తి వ్యక్తిగత విషయాలు, అవతల వ్యక్తి కుటుంబ విషయాల్లోకి మనం జొరబడిపోయి అతని రైట్ టు ప్రైవసీని డ్యామేజ్ చేసి పబ్లిక్ లో డిస్కస్ చేసుకోవాల్సింది ఇదా? హ్మ్. గతంలో పథకాలు ఎలా వచ్చినాయి? ఇప్పుడు ఎలా వస్తున్నాయి? గతంలో అభివృద్ధి ఎలా జరిగింది? ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఈ ఇంటింటి రామాయణాలు వీళ్ళకి ఎందుకండి? ఇంటింటి రామాయణాల కోసం వీళ్ళు రాజకీయాలకు వచ్చారా? సరే చాలా ఆశ్చర్యం అండి. అందుకనే యెస్. ప్రైవసీ దాంట్లోకి పోకుండా పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాడాలని రాజకీయ నాయకులకి నా విన్నపం అండి. థాంక్ యూ సో మచ్ రజని గారు. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థాంక్ యూ. థాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్.